టీవీ5 మనీ ఈరోజు మార్కెట్ చూస్తే కనుక రోజంతా కూడా బాగా కన్సాలిడేషన్ అయింది. మార్కెట్ ఓవరాల్గా చూస్తే కనుక పాజిటివ్గా ఉందనుకోవచ్చు. ఓపెనింగ్లో చూస్తే కనుక మార్కెట్ 9,400 కీలకమైన లెవెల్స్ పైన ఓపెన్ అవడం మనం చూసాము. ఆ తర్వాత 9,400 రెసిస్టెన్స్ లెవెల్కి వెళ్ళి రోజంతా కూడా స్థిరపడి దాని దగ్గర ఇంచుమించు డే హై దగ్గరే స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. ఈ 9450 అనేది లాస్ట్ వీక్ గురు శుక్రవారం నాడు ఇంచుమించు వచ్చిన హై అది. ఆ లెవెల్ నుంచి రియాక్షన్ మనం రావడం మనం చూసాము. ఆ రియాక్షన్ తర్వాత మళ్ళీ ఆ మార్కెట్ ఆ లెవెల్లో పటిష్టంగా క్లోజ్ అవ్వడం మనం చూసాం. ఓవరాల్గా మార్కెట్ చూస్తే కనుక ఇవాళ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. బహుశా మార్కెట్ నార్మల్ మార్కెట్ కండిషన్లో ఈ అప్ ట్రెండ్ అనేది రేపు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మనకు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ మటుకు స్లైట్గా అండర్ పెర్ఫార్మ్ చేసినట్టు అనిపించింది. ఓవరాల్గా బులిష్గా ఉన్నప్పటికీ లాస్ట్ వీక్ మనం చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ 22,900 దగ్గర కీలకమైన రెసిస్టెన్స్ ఉండడం మనం చూసాము. ఆ లెవెల్ దగ్గర మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ అంతగా క్లోజ్ అవ్వలేకపోయింది. ఇవాళ ఇంచుమించు ఇండెసిసివ్గా డేకి హైకి లోకి మధ్యన క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాము. ఇంకా రెసిస్టెన్స్ దిగువనే కనిపిస్తోంది. రేపు బహుశా ఈ లెవెల్ని ఒకసారి పరీక్షించే అవకాశాలు కనిపిస్తోంది. అలాగే ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ బాగా బుల్లిష్గానే కనిపిస్తుంది. కాకపోతే కొన్ని సెలెక్టివ్ స్టాక్స్ పెరగటం మనం చూసాము. అలాగే కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ కూడా రియాక్షన్ అవటం కూడా మనం చూసాము. ఎందుకంటే మనకి ఓవరాల్గా చూస్తున్నాము ఇది రిజల్ట్స్ సీజన్ కాబట్టి రిజల్ట్ సీజన్లో కొన్ని బాగా ప్రకటించిన రిజల్ట్స్ బాగా పెరగటం మనం చూసాము. కొన్ని డిసప్పాయింట్ చేసిన రిజల్ట్స్ కొన్ని తగ్గడం అనేది మనం చూసాము. ఒకసారి ఇవాళ చూస్తే కనుక పిరమిడ్ ఎంటర్ప్రైజెస్ చాలా స్ట్రాంగ్ Q4 రిజల్ట్స్ అనేది రావడం మనం చూసాము. బాగా రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా వచ్చిన తర్వాత మనకి స్టాక్ కూడా బాగా పెరగటం అనేది మనం చూసాము. పిరమిడ్ ఎంటర్ప్రైజెస్ చూస్తే కనుక టెక్నికల్గా లాస్ట్ కొన్ని వారాలుగానే బాగా అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. అప్ ట్రెండ్లోకి వెళ్ళి ఈరోజు కూడా బాగా పటిష్టంగా క్లోజ్ అవ్వడం మనం చూసాము. స్టాక్ ప్రైస్ చూస్తే కనుక ఈ 2,800 దగ్గర ఇంచుమించు ఉంది. మనకి లాస్ట్ 1 or 2 months చూస్తే కనుక మేజర్ అప్ ట్రెండ్లోకి వెళ్ళడం మనం చూస్తున్నాము. అలాగే రెండో ప్రధానమైన ఒక స్టాక్ చూస్తే కనుక ఎన్డీటీవీ ఇవాళ చూస్తే కనుక బాగా స్పర్ట్ అవ్వడం మనం చూసాము. ఎందుకంటే Q4లో బాగా టర్న్ అరౌండ్ రిజల్ట్స్ రావడం మనం చూసాము ఎన్డీటీవీలో. దాంతో స్టాక్ కూడా బాగా పెరగటం మనం చూసాము. ఎన్డీటీవీ కాకపోతే ఒకసారి స్టాక్ మటుకు ట్రెండ్ ఒకసారి చూస్తే టెక్నికల్గా లాస్ట్ ఒక 1 or 2 yearsగా అండర్ పెర్ఫామ్ చేస్తున్న స్టాక్ అండర్ పెర్ఫామ్ చేస్తూ మనకి ఈ మధ్యకాలంలో 150 రూపాయల నుంచి బాగా తగ్గి 70 రూపాయల వరకు పట్టం మనం చూసాము. 60 రూపాయల వరకు పట్టం మనం చూసాం. ఇవాళ రిజల్ట్స్ వచ్చిన వెంటనే 8% వరకు బాగా పెరగటం మనం చూసాం. సో టర్న్ అరౌండ్ అయిన వార్తలు రావడంతో లోయర్ రేట్లో బాగా లో ప్రైస్లో అట్రాక్టివ్ ప్రైస్లో దొరుకుతుంది కాబట్టి ఎన్డీటీవీ కొంచెం బాగా మేజర్ స్పర్ట్ అనేది రావడం మనం చూసాము. అలాగే మనకి ఇంకో ప్రధానమైన స్టాక్ చూస్తే కనుక ఐనాక్స్ విండ్ Q4 రిజల్ట్స్ బాగా డిసప్పాయింట్ అవడంతో ఐనాక్స్ విండ్ కూడా బాగా పట్టడం మనం చూసాము. ఓవరాల్గా గైడెన్స్ కూడా బాగా వీక్గా ఉంది. అలాగే కొన్ని నెలలుగా చూస్తే కనుక ఏడాది బట్టి చూస్తుంటే కనుక ఐనాక్స్ విండ్ 500 రూపాయల నుంచి ఇంచుమించు సగానికి పైన 200 రూపాయల వరకు పడిపోవడం మనం చూసాము. సో టెక్నికల్గా చూస్తే కనుక బేరిష్గానే కనిపిస్తుంది. ఐనాక్స్ విండ్ ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం వచ్చింది. అలాగే బ్యాంక్స్లో చూస్తే కనుక JNK బ్యాంక్ Q4 రిజల్ట్ చూస్తే కనుక లాసెస్ వైడన్ అయ్యటం మనం చూసాము. లాసెస్ డీప్గా వెళ్ళడంతో మనకి JNK బ్యాంక్ కూడా బాగా వీక్గా కనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే కనుక ఒకప్పుడు మనకి 200 రూపాయల నుంచి బాగా పడటం మనం చూసాము. ఈ మధ్య కొంచెం స్వల్ప అప్ ట్రెండ్ మనం చూస్తాం. సో 80-90 రూపాయల దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ కూడా పూర్తయింది. రిజల్ట్స్ కూడా డిసప్పాయింట్ చేసింది కాబట్టి సో JNK బ్యాంక్లో రానున్న రోజుల్లో ఒక స్లైట్ కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఇక ఒకసారి మనం ప్రధానమైన మేజర్ స్టాక్స్ చూస్తే కనుక ఏ గ్రూప్లో మనకి బాగా లీడ్ చేసిన స్టాక్ వల్ల టాటా స్టీల్ చూస్తే కనుక చాలా కాలం తర్వాత ఈ మధ్యకాలంలో మనకి డౌన్ ట్రెండ్ చూసాము. డౌన్ ట్రెండ్ తర్వాత మనకి టాటా స్టీల్ 510 రూపాయల నుంచి పడుతూ 420 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకొని ఇవాళ 4 to 5% వరకు పెరగటం మనం చూసాము. షార్ట్ టర్మ్ చూస్తే కనుక టాటా స్టీల్ కొంచెం ఈ లెవెల్లో అప్ ట్రెండ్కి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే 420-430 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. రెసిస్టెన్స్ దగ్గర నుంచి ఒక మేజర్ వాల్యూమ్ తోటి పెరిగింది కాబట్టి షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే రెండో ప్రధానమైన ఏ గ్రూప్లో స్టాక్ చూస్తే కనుక హిండాల్కో చూస్తే కనుక బాగా ఫ్రంట్ లైన్ స్టాక్, బాగా మొమెంటం ఉన్న స్టాక్, ఈ మధ్యకాలంలో బాగా స్టడీ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్, మార్కెట్ కరెక్షన్లో పెద్ద పార్టిసిపేట్ చేయని స్టాక్, హై లెవెల్లో కూడా పటిష్టంగానే ఉంది. ఇవాళ ఇంచుమించు 4% వరకు పెరిగి 198 వరకు వెళ్ళటం మనం చూసాం.
షార్ట్ టర్మ్ చూస్తే కనుక ట్రెండ్ పాజిటివ్గానే కనిపిస్తుంది. కాకపోతే 205 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక 205 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి ఆ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే హిండాల్కో కొంచెం ఫర్దర్ అప్ ట్రెండ్ కూడా వస్తుంది. అలాగే మన డాక్టర్ రెడ్డీస్ మొన్న మనం చూసాము, స్ట్రాంగ్ రిజల్ట్స్ అనౌన్స్ చేయటము. డాక్టర్ రెడ్డీస్ రిజల్ట్ అనౌన్స్ చేస్తుంటే మనకి ఇవాళ కొంచెం 4 to 5% వరకు పెరగటం అనేది మనం చూసాం డాక్టర్ రెడ్డీస్. మరి ఈ లెవెల్లో కొనొచ్చా అంటే బహుశా కొంచెం కాంట్రేరియన్ బెట్గా ఈ లెవెల్లో తీసుకోవచ్చు అనిపిస్తుంది డాక్టర్ రెడ్డీస్. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూస్తే కనుక బాగా ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా బాగా బేరిష్గా ఉన్నాయి. బేరిష్ ట్రెండ్ తర్వాత ఇప్పుడే కొంచెం అప్ ట్రెండ్లోకి రావడం అందిస్తున్నాము. టెక్నికల్గా ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది డాక్టర్ రెడ్డి. ఇంచుమించు మేజర్ లోస్ దగ్గర ఓవర్ బాట్ పొజిషన్లో 2600 దగ్గర నుంచి రికవర్ అయింది. కాబట్టి షార్ట్ టర్మ్లో ఈ రికవరీ కొంచెం సస్టైన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది డాక్టర్ రెడ్డిస్. అలాగే నెక్స్ట్ ప్రధానమైన స్టాక్ చూస్తే కనుక నెక్స్ట్ బాష్ కూడా చూస్తే కనుక వాళ్ళు 3% వరకు పెరగటం మనం చూసాము. 24,130 రూపాయల దగ్గర పటిష్టంగా క్లోజ్ అయింది. ట్రెండ్ చూస్తే కనుక బుల్లిష్గానే కనిపిస్తుంది. 24,000 అనేది మనకి లాస్ట్ 1 or 2 monthsగా ఒక రెసిస్టెన్స్ లెవెల్గా ఉండేది. అది ఇవాళ బ్రేక్ చేసింది. కాబట్టి షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. ప్రీవియస్ హై 26,000 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే మనం లూజర్స్ జాబితాలో చూస్తే కనుక అరవింద ఫార్మా వీక్గా ఉంది. ఈ మధ్య మనం యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి కాషన్ రావడం మనం చూసాము. దాంతో అరవింద ఫార్మా తగ్గడం మనం చూసాము. ఇన్ఫోసిస్ కూడా మనం చూసాము. ఐటీ స్టాక్స్లో కూడా పెద్ద గ్రోత్ కన్సర్న్స్ లేకపోవడము, ఒక స్వల్ప అప్ ట్రెండ్ పెరిగింది తప్ప కానీ పెద్ద ఏమీ వీక్నెస్ స్ట్రాంగ్ అనేది కనిపించదు. సో ఓవరాల్గా ఇది మనకి వాళ్ళ మార్కెట్ ట్రెండ్ అనిపిస్తుంది. రేపు మార్కెట్ ఎలా ఉండవచ్చు అనేది ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న. షార్ట్ టర్మ్లో ఎలా ఉండొచ్చు అని రెండో పాయింట్. రేపు మార్కెట్ నార్మల్ మార్కెట్ కండిషన్లో పాజిటివ్గానే ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. 9450 దగ్గర ఇవాళ రెసిస్టెన్స్ చూసాము. లాస్ట్ 2 ట్రేడింగ్ రోజుల్లో చూస్తే కనుక 9450 దగ్గర స్వల్ప రెసిస్టెన్స్ చూసాం. ఒకవేళ కనుక మార్కెట్ లో నుంచి ఓపెన్ అయ్యి అది దాటి దానిపైన కనుక ట్రేడ్ అవుతే కనుక ఫర్దర్ అప్ ట్రెండ్ 9500 మేజర్ సైకలాజికల్ రెసిస్టెన్స్ ఉంది. ఆ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మార్కెట్ కనుక 9440 సపోర్ట్ కింద కనుక ట్రేడ్ అవుతే ఇంట్రాడే చిన్న డిప్ వచ్చే అవకాశం ఉంది. 9400 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఇది ఇంట్రాడే. ఒక షార్ట్ టర్మ్లో చూస్తే కనుక పొజిషన్స్ తీసుకోవచ్చా, లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చా, షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చా అంటే లాంగ్ పొజిషన్స్కే ఇంకా ఆస్కారం కనిపిస్తుంది. ఎందుకంటే ట్రెండ్ రివర్స్ కానంత వరకు, డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ అవ్వనంత వరకు, ఆ సపోర్ట్ లెవెల్స్ పైన మెయింటైన్ చేస్తున్నంత కాలము ట్రెండ్ పాజిటివ్ అని చెప్తోంది. కానీ ఏ లెవెల్లో మనకి మార్కెట్ రివర్స్ అవుతుందని ఎవరు చెప్పలేరు, ఎవరు అనలైజ్ చేయలేరు కూడా. ఒకసారి మనకి ట్రెండ్ రివర్స్ అయ్యిందని మనకి కళ్ళారా చూసితే కానీ మనం అది కన్ఫర్మ్ చేసుకోలేము. సో అటువంటి సిచ్యువేషన్ ఇంకా రాలేదు. కాకపోతే షార్ట్ టర్మ్లో ఇండికేటర్స్ ఓవర్ బాట్ సూచిస్తుంది. కాబట్టి మనం లాస్ట్ 2 monthsగా చెప్పుకుంటున్నాం ఓవర్ బాట్ అని. కానీ చిన్న చిన్న రైజ్ రావడము, స్వల్పంగా ఓవర్ బాట్ చేయడం, కరెక్షన్ అడ్జస్ట్ అవ్వడము, మళ్ళీ పెరగటం మనం చూస్తాం. బట్ ఓవరాల్గా క్యుములేటివ్గా చూస్తే కనుక ఇంకా ఆ ఓవర్ బాట్ పొజిషన్ ఉంది. కాబట్టి మార్కెట్లో షార్ట్ టర్మ్ కరెక్షన్ కానీ, టైం వేస్ కరెక్షన్ కానీ, అంటే కన్సాలేషన్ కానీ, ఆ థ్రెట్, ఆ డేంజర్ ఇంకా ఉంది. కానీ ఎప్పుడు వస్తుంది అనేది మనం సడన్గా చెప్పలేము. కొన్నిసార్లు ఓపెనింగ్లోనే ఏదైనా ఇంటర్నేషనల్ పరిమాణాలతో మన మార్కెట్ కూడా ఒకసారిగా సెల్లింగ్ ప్రెషర్ వచ్చినా ఆశ్చర్యపోకలేదు. కానీ ఇవి హైపోథెటికల్ పాయింట్స్, ఇష్యూసే. బట్ ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. షార్ట్ టర్మ్లో మార్కెట్ ఈ 2-3 రోజుల్లో 9500 దగ్గర రెసిస్టెన్స్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. దానిపైన కనుక స్ట్రాంగ్గా డే హై దగ్గర క్లోజ్ అవుతే ఫర్దర్ అప్ ట్రెండ్. ఇప్పుడు ఏవైతే స్టాక్స్ రిటర్న్స్ బాగా వచ్చాయో, ఏవైతే కొంచెం బాగా లైమ్లైట్లోకి వచ్చి ఏవైతే టెక్నికల్గా బులిష్గా కనపరిచాయో వాటిల్లో లాంగ్ పొజిషన్స్ను కంటిన్యూ చేసుకోవచ్చు. 9350 సపోర్ట్ బ్రేక్ కానంతకాలం షార్ట్ టర్మ్లో మార్కెట్ పాజిటివ్. సో లాంగ్ పొజిషన్స్ని 9350 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సో రేపు మార్కెట్ బహుశా 9500 న్యూ హైని టెస్ట్ చేసే అవకాశం ఉంది. మనం నెక్స్ట్ షార్ట్ టర్మ్లో చూడాల్సిన అంశము ఈ 9500 పైన నిలబడుతుందా లేదనేది ఈ 2-3 రోజుల్లో మనం చూసి కన్ఫర్మ్ చేసుకోవాల్సిన విషయాలు. ఇది ఈనాటి మార్కెట్ విశేషాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.